అద్దంలా ఉండే రోడ్లు నేడు దీన స్థితిలో ఉన్నాయంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిపై పిల్లలు పాఠశాలలకు వెళ్తారని, పిల్లలను స్కూల్కు పంపించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 5 ఏళ్లుగా ఈ రోడ్లకు మరమ్మతులు చేయని దుస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈ రోడ్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఏ రోడ్లు చూసినా ఏముంది గర్వకారణం అన్న రీతిలోనున్నాయి. ఎక్కడ చూసినా గోతులమయం. ఏ గల్లీ చూసినా, ఏ గ్రామీణ ప్రాంతం చూసినా, పట్టణాలు చూసినా అదేవిధంగా మనం ఇక్కడ చూసుకునేసరికి ముఖ్యంగా నిత్యం ప్రయాణించే రోడ్డు ఇది దూసి రోడ్డు నుంచి చూసుకునేసరికి ఏ విధంగా గోతులతో ఎలా ఉన్నదో కింద చూడండి ఏ విధంగా కనబడుతుందో. ఈ రోడ్లలోనే పిల్లలు ప్రయాణాలు చేస్తుంటారు, చదువుకోవడానికి వాటికి పిల్లలు వెళ్తుంటారు. అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ నిత్యం హాస్పిటల్కి వెళ్ళాలన్నా, శ్రీకాకుళంకి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఈ రోడ్లోంచే విపరీతమైన భారీ వాహనాలు రావడంతో ఈ రోడ్లు ఈ విధంగా అయ్యాయని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా నిత్యం ప్రయాణం చేసి ఈ రోడ్లని ఈ భారీగా ఇసుక, గ్రానైటు, కంకరకి సంబంధించిన లారీలు వచ్చి ఈ రోడ్లు నాశనం చేశాయి. ఒకప్పుడు అద్దంలా మెరిసే ఈ రోడ్లు ఈరోజు ఏ దుస్థితి ఏ విధంగా ఉందో మనకు కనబడుతున్నట్టు కదా. నిత్యం మొత్తం గోతులతోటి వర్షం పడితే ఈ ప్రాంతం రావాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ రోడ్ల మీద మీరు ఎలా ప్రయాణిస్తున్నారు ఏమిటి అన్న పరిస్థితిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, ఈ నిత్యం ఎందుకంటే ఒకప్పుడు అద్దంలా ఉండే రోడ్లు ఈరోజు ఈ విధంగా అయ్యాయి, కారణం ఏమిటి? అసలు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా ఇబ్బందులు పడుతున్నారు? ఈ సంవత్సరం పెట్టిందండి. 2004 నుంచి మాకు ఈ ఇబ్బంది. అంతకుముందు బాగుండేది రోడ్డు. అసలు ఏంటి కారణం ఏంటి? ఇలా ఇసురాలు రావడం, దాని నుంచి బొక్కలు అయిపోవడం, గొయ్యలు అయిపోవడం, లేనిపోయిన సమస్య వస్తాయి. ఈ నుంచి కొత్త వలస కాంచి మన రాగోలేని వరకు ఏటి లేదు. ఏ రాయితీ వచ్చినా మరి రాలేము, ఆ పరిస్థితి ఉంది. అదే పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎలాగా అంటే ఆటోల్లో వెళ్తున్నారు, లేకపోతే ఏంటి పరిస్థితి? నైట్ పరిస్థితి రానుకుంటారండి, చచ్చిపోతారు బస్సు. అంబులెన్స్ కూడా కడుపు ఉంటే, గర్భిణీ స్త్రీ ఉంటే అంబులెన్స్ రాకుంటారు. రెండోది పిల్లలు కూడా చదువు వెళ్ళడానికి కూడా చచ్చిపోతారు. ఆటో మీద వెళ్తారు, రాకుంటారు. ఏ రైతు ఉండిపోతే మా తేలేపోతారు. మేము మా పరిస్థితి ఉంది రోడ్డు నుంచి. అయితే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? రోడ్డు కావాలండి. రోడ్డు వచ్చి మాకు సరిపోదు కదా మాకు. ఆంధ్ర కూడా బాగుంది కానీ పెద్దగా లేదు. ఇది పోయింది, ఇది తీరకపోయింది. దాని నుంచి మీరు ఏదో ప్రభుత్వం నుంచి ఏదో చేస్తే బాగుంది. అంటే ఈ రోడ్ల మీద ప్రయాణించిన మీ వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడ్డారంటే, పడిపోవడాలు గట్రా చాలా పడతారు, పడి లేస్తారు, అన్నీ అవుతాయి. మరి జరుగుతాయి అలాగే జరుగుతున్నాయి. సార్, మీరు చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి చెప్పండి. మా రోడ్ల వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ పిల్లలు కూడా, గర్భిణీ స్త్రీ కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి గవర్నమెంట్ స్పందించాలి. ఈ స్పందించిన తర్వాత వీటికి రోడ్డు మాకు సక్రంగా జరిపించితే మాకు బాగుంటుంది. మా కోరిక అదేని. లేదంటే తీరమోసంటే మాకు ఇబ్బంది ఎలాగంటే, స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే మా పిల్లలే ఉన్నారు, నాన్న రోడ్లు పోలేదు, మాకు ఏటైపోతుంది, లారీలు వస్తున్నా భయపడిపోతాం, మేము వెళ్ళడానికి చాలా జడిసిపోతాం అంటారు. దానికి గవర్నమెంట్కి మాకు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎన్ని కిలోమీటర్ల రోడ్డు అండి ఇలా పాడైపోయింది? ఏంటి పరిస్థితి? మ్యాక్సిమం 13 కిలోమీటర్లు. 13 కిలోమీటర్లు ఇక్కడ నేను కొత్తవలస నుండి రాగోలు ఇల్లు వరకు 13 కిలోమీటర్లు. 13 కిలోమీటర్ల వరకు చాలా ఇబ్బంది. అలాగే దూసి గేట్ కాడికి వెళ్ళిన తర్వాత ఆటోలు తిరబడిపోతుంటే భయం, చాలా భయంగా ఉంది మాకు. అంత భయం మీద రావద్దు. మేము క్యాంపులు వెళ్ళడానికి కూడా భయపడతాను. ఒక బస్సు ఎక్కాలన్నా భయం, ఒక ఆటో ఎక్కాలన్నా భయం, బండి మీద స్కిట్ అయిపోతుంటే అది కూడా భయం. సార్, పెద్దయినా మీరు చెప్పండి అసలు ఏంటి, ఎందుకంటే మీరు అందరికీ సీనియర్ పర్సన్, ఏంటి అసలు ఇలా ఉండడం వల్ల? ఎందుకంటే మీ మనవాళ్ళు కానీ ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమిటి? కొత్త వలస కాండి దూసుకెళ్ళిన దాకా రోడ్డు గొప్ప అన్యాయంగా ఉంది. ప్రతి గోతులోను కూడా ఎక్కడికక్కడే తిరగబడిపోవడం చేయడాలు ఉన్నాయి. ఏంటి మన ఒకవేళ కానీ బాగు లేకపోయినా సరే గ్రామాల్లో చచ్చిపోవాలి కానీ తీసుకెళ్లే పరిస్థితులు ఎవరు రారు. ఏంటి ప్రభుత్వం ఎవరైనా పెద్దలు కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మాకు స్పందించేమి కొద్దిగా రోడ్లు శుభ్రంగా బాగు చేయాలి. చెప్పండి. ఈ రోడ్డు కూడా సరుబుజ్జు కూడా అలాగే ఉందండి. ఏ రోడ్లు అవే ఉన్నాయి, ఇదే కావచ్చు, అన్ని కూడా అలాగే ఉన్నాయి. అంటే మీరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? పరిస్థితి మరి వెళ్ళిపోవడం, పడుతుండే వెళ్తుండే మరి వెళ్ళిపోతుండే. మరి ఉన్నారు మరి ఇప్పుడు ఇక్కడ లేరు. ఎంతమందికి ఎలా జరిగింది? ముగ్గురు 4 జరిగిందండి. పడ్డాయి
ఎముకలేరినాయి, కాలేరినాయి, అవన్నీ పెట్టలేరు ఇస్తాను. ఎందుకంటే ఎవరిని చూసినా సరే గోతుల్లోని పడుతూ లేస్తూ మా ప్రయాణం జరుగుతుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే నాన్న వెళ్ళడానికి భయం వేస్తున్నది, ఆటోలో వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఓ పక్కన గర్భిణీ స్త్రీలు వెళ్ళాలంటే మాత్రం ఏ విధంగా వెళ్తారని చెప్పి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మాకు కావాల్సింది రోడ్లు ఉంటేనే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి బాగుంటుంది. ఎందుకంటే తరచూ ఈ మధ్యకాలంలో చూస్తుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా రోడ్లు ఉంటే మా బతుకులు బాగుంటాయని చెప్పేసి ప్రజలు శ్రీకాకుళంలోని ఆమదాలస్ నియోజకవర్గంలోని ప్రజలు కోరుకుంటారు. ఇది శ్రీకాకుళం జిల్లా ఆమదాలస్ నియోజకవర్గంలోని రోడ్లపై స్థానికుల తాలూకా అభిప్రాయం. కెమెరామెన్ గోపితవర ప్రసాద్, HM TV, శ్రీకాకుళం జిల్లా ఆమదాలస్ నుండి.